హన్మకొండ జిల్లా కాజీపేటలో గుడిసెవాసులను బెదిరించి ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత పద్మారెడ్డి. 300 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ సందర్శించి గుడిసెవాసులకు పద్మారెడ్డి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు, కాంగ్రెస్ అనుచరులకు దారాదత్తం చేయాలని చూస్తే ఊరుకోబోమని పద్మారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పేదలకు దోచి పెద్దలకు కట్టబెడతామంటే సహించేది లేదన్నారు పద్మారెడ్డి. వైఎస్ఆర్ నగర్ అంటే కాజీపేట నడి బొడ్డులో ఉంటది. ఇది దాదాపుగా సీలింగ్ ల్యాండ్. ఇది 50 సంవత్సరాలుగా ఇది గవర్నమెంట్ ప్లేస్ గా ఇక్కడ పేదవాళ్ళు, నిరుపేద వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని చాలా సంవత్సరాలుగా ఇక్కడ బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు వినబడే మాట, ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది ఇక్కడ వైఎస్ఆర్ నగర్ నుంచి వచ్చి చెప్పిన మాట ఏంటి అంటే, ఇక్కడ దీనికి సంబంధించి మా కాజీపేటలో ఇక్కడ ఇళ్లను కాల్ చేసి ఇక్కడికో పంపుతున్నారమ్మా, మేము ఇక్కడనే బతుకుతున్నాము, మాకు ఇక్కడ ఇల్లు కావాలి అన్నట్టు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేసేది విడిచిపెట్టి వీళ్ళని కాల్ చేసి సాటుకు సర్దుబాట్లు చేసి చీకటి ఒప్పందాలు చేసుకొని ఇవన్నీ ఏంది, ఇవి జరిగేది ఏంది? దానికి నాయని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడాలి. దాని విషయంలో లేదు, దీని సంబంధం దీని విషయంలో ఒకవేళ కనుక ఇక్కడ వీళ్ళకి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చినట్టయితే దానికి కూడా మేము ఏమనేది లేదు. ఈ గవర్నమెంట్ జాగాను ఏదైతే ఉందో దీన్ని ఒప్పందాలు కుదుర్చుకొని చీకటి రహస్యాలు చేసుకొని దీన్ని చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న స్థానికులు గాని భారతీయ జనతా పార్టీ కూడా ఊరుకోదు.